కొన్నిసార్లు మనకేమన్నా సవాళ్ళు వచ్చినప్పుడు, జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు, అనుకోని నష్టాలు మన మీద పడిపోయినప్పుడు, కొన్నిసార్లు మనుషులు తప్పుగా మనల్ని చిత్రీకరించినప్పుడు, మన గురించి బ్యాడ్గా మాట్లాడినప్పుడు, లేదా మనల్ని అవమానించినప్పుడు, మన యొక్క స్థాయిని తగ్గించి మాట్లాడినప్పుడు బాధ అనిపిస్తుంది, కష్టం అనిపిస్తుంది, ఎందుకు ఈ జీవితం అనిపిస్తుంది. లేదా కొంతమంది అతి తీవ్రంగా నిరాశ గురైపోయి తమ జీవితంలో ముగించేసుకోవాలన్న తీవ్ర నిర్ణయాలు కూడా వెళ్ళిపోతారు. ఎందుకంటే ఎవరో ఏదో అనుకుంటున్నారని. మనిషి ఎదుర్కొనే చాలా ప్రాబ్లమ్స్లో ఇది చాలా కఠినమైన ప్రాబ్లం. ఎవరో ఏదో అన్వేసుకుంటున్నారు అనేదే ఇప్పుడు చాలా గొప్ప ప్రాబ్లంగా ఉంది. కొంతమంది ఓవర్ థింకర్స్ ఉంటారు. చెప్పండి, వాళ్ళని ఏమని పిలుస్తారు? ఓవర్ థింకర్స్. అంటే ఓవర్ థింకింగ్ అంటే అర్థం ఏంటి? అనుకున్న దానికన్నా ఎక్కువగా ఆలోచన చేయడం. కొన్ని విషయాల గురించి ఆలోచించేయడం తప్పేం కాదు, ఆలోచించేయాలి. దేవుడు మనందరికీ ఆలోచన శక్తిని ఇచ్చాడు కాబట్టి, ఆలోచించే సామర్థ్యాన్ని ఇచ్చాడు కాబట్టి ఆలోచించాలి. కానీ కొంతమంది పరిధులు దాటి, బౌండరీస్ దాటి ఏం చేస్తారు? దాన్ని ఓవర్ థింకింగ్ అంటారు.